హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి పొద్దున్నే లేచి చకచకా రెడీ అయిపోయి టిఫిన్కి కిందకి వెళ్ళాను. నేను లేట్గా వెళ్ళానో అర్థం కాలేదు, లేదంటే టిఫిన్ ఫాస్ట్గా అయిపోయిందో అర్థం కాలేదు. కానీ మొత్తానికి నేను వెళ్ళే టైంకి టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ అయిపోయిందన్న బాధ కన్నా పక్కనున్న డస్ట్బిన్ చూసి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన టిఫిన్లో హాఫ్ ఆఫ్ ద టిఫిన్ మొత్తం ఆ డస్ట్బిన్లోనే ఉంది. అసలు కంప్లీట్ చేయలేని అనుకున్న వాళ్ళు ఎంత తింటానంటే అంత పెట్టుకొని ఉంచుకోవాలి, కానీ మొత్తం ఎక్కువ పెట్టుకొని ఎందుకు వేస్ట్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. సో ఇదే ఫ్రస్ట్రేషన్తో నేను ఆఫీస్లోనైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆఫీస్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఆఫీస్కి వచ్చేసి లాగిన్ అయ్యి క్యాంటీన్కి వచ్చి సెట్ దోశ అయితే ఆర్డర్ చేశాను. సెట్ దోశ అంటే 2 దోసెస్ వస్తాయేమో అనుకున్నాను, కానీ 3 దోశలు అయితే వేశారు. అంటే ఆఫీస్ క్యాంటీన్లో నేను సెట్ దోశ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నా పాటికి నేను నా దోశను ఎంజాయ్ చేస్తుంటూ అలా రైట్ టర్నింగ్ ఇచ్చుకున్నాను. మళ్ళీ టీజీఐఎం టీం వాళ్ళు వాళ్ళ బ్యాండ్తోని మొత్తం ఎక్విప్మెంట్ సెట్ చేసుకుంటున్నారు. సో ఏంటి సంగతి, ఎందుకు ఇవాళ మండే కూడా కాదే, మ్యూజికల్ మండే అని చెప్పి ఆలోచిస్తే ఒకటైతే గుర్తొచ్చిందండి. అవునండి, మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను. ఈ రోజుతోని మన ఇండియాలో మా క్యాబ్జెమినీ ఆఫీస్ సక్సెస్ఫుల్గా 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ కాన్సర్ట్ అయితే కండక్ట్ చేశారు. స్టార్ట్ అయిన కాసేపటికే మొత్తం ఎంప్లాయీస్ అందరూ అక్కడ గ్యాదర్ అయ్యారు. ఇండియా క్యాబ్జెమినీ CEO గారు వచ్చి స్పీచ్ ఇచ్చి ఈ షోని అయితే స్టార్ట్ చేశారు. స్పీచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మ్యూజిక్ కాన్సర్ట్ అయితే స్టార్ట్ అయ్యింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ ప్రతి ఒక్కరు సింగింగ్ అయితే ఎరగదీశారు. దట్టు క్లైమేట్ కూడా సాంగ్కి తగ్గట్టు చేంజ్ అయిపోయేది, చాలా బాగుంది. ఇది ఇలా ఓ పక్క ఉంటే ఇంకొక పక్క ఆఫీస్ వాళ్ళు అయితే ఐస్ క్రీమ్స్ అయితే అరేంజ్ చేశారు. నేనైతే నా ఐస్ క్రీమ్ని కలెక్ట్ చేసుకున్నాను. ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.